బాస్ సీజన్ 7 ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ సీజన్లో గెలుపు ఎవరిదా అని ఎన్నో వేల చూపులు ఎదురు చూశాయి. మరెన్నో గొంతులు విన్నర్ వీరే అని ప్రకటించాయి. అయినా విజేత కోసం నిరీక్షణ కొనసాగింది. ఇప్పుడు గెలుపు ఎవరిదన్న రహస్యానికి తెర వీడింది. బిగ్ బాస్ 7 తెలుగు విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన ఈ రియాలిటీ షోలో అత్యధిక మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ నెగ్గిన తొలి కామన్ మ్యాన్గా రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ 7లో నటుడు అమర్దీప్ రన్నరప్గా నిలిచాడు. ఈ షోకి హోస్ట్గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున ప్రశాంత్ను విన్నర్గా అఫీషియల్గా ప్రకటించారు. ఈ ఫినాలేకి మాస్ మహారాజా రవితేజ స్పెషల్ గెస్ట్గా హాజరై సందడి చేశాడు. ఇక గ్రాండ్ ఫినాలేలో సీనియర్ నటుడు శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, యావర్, అర్జున్, అమర్దీప్ టాప్ 6లో నిలిచారు. వీరిలో ప్రశాంత్, అమర్దీప్ తొలి 2 స్థానాల్లో నిలవగా శివాజీ 3వ ప్లేస్, యావర్ 4వ స్థానం, ప్రియాంక, అర్జున్ వరుసగా 5, 6 ప్లేస్లో నిలిచి సీజన్ను ముగించారు. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ గెలవడమే కాకుండా తనకు వచ్చిన 35 లక్షల రూపాయలను రైతుల కోసం ఇస్తానని తెలిపారు. కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఇస్తాను, పొట్ట మీద చేయి వేసుకొని చెప్తున్నా, మాటిస్తున్నాను, తప్పేది లేదని చెప్పారు. రైతుల కోసం ఈ ఆట ఆడిన కారు నాన్నకు ఇస్తాను, నెక్లెస్ అమ్మకు ఇస్తాను, డబ్బు జనాలకు ఇస్తానని ఎంతో సంతోషంగా అన్నారు. అలాగే మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది డబ్బు కోసం కాదని గుర్తు చేశాడు పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ గొప్ప మనసుకు ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు. ఇక తను విన్నర్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో రచ్చ మొదలెట్టారు. శివాజీ ఫ్యాన్స్ సైతం ప్రశాంత్ విన్నర్ అవ్వడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాను విన్నర్ అవ్వకపోయినా తన శిష్యుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వడంతో సంతోషపడ్డాడు శివాజీ.